గురు మంచి తరుణం మరొకసారి మనకు అనుగ్రహించాడు. ఈ విధంగా గురువారము ఈ బైబిల్‌కి రక్షణను గూర్చి అంటే మనకందరికి కలిగిన రక్షణను గూర్చి మీకు రాయవలనని చాలా విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా అంటే ఈ విధంగా రక్షణ మనకందరికీ కలిగే రక్షణ గూర్చి మనకు రాయాలని విశేష ఆసక్తుడిగా యూద ఎంతో ప్రయత్నిస్తున్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అదే ఇక్కడ పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏముందండి? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము అంటే సకల పరిశుద్ధులకు, ప్రపంచంలో ఉన్న యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ వారికి, దేవుని చేత ప్రేమింపబడి యేసుక్రీస్తు ప్రభువులో భద్రం చేయబడి పిలువబడిన పరిశుద్ధులకు అందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును. అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రకటించిన సువార్త, ఆయన ప్రకటించిన బోధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఈ లోకంలో పరిశుద్ధులు, ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండమని లేఖనాలు మనం చూస్తున్నాం. ఆ విధంగానే దేవుని యేసుక్రీస్తు ధరించుకున్న బిడ్డలు పరిశుద్ధులు కాబట్టి ఈ లోకంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చును అంటున్నాడు. అంటే సకల పరిశుద్ధులు, సకల సర్వలోక విశ్వాసులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరికీ పరలోకం నుంచి దేవుడు బోధించిన విధానం బోధ ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము ఈ లోకంలో మీరు పోరాడాలని, అంటే విశ్వాసులందరూ దేవుడు మనకు అప్పగించిన బోధ, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బోధ నిమిత్తం మనం అందరం పోరాడవలనని ఈ విధంగా మిమ్మల్ని వేడుకొనుచున్నానని ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా యూద రాస్తూ ఈ పత్రిక రాస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విధంగా మనకు ముఖ్యమైన వచనం ఏంటంటే దేవుని బోధ, అంటే పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బోధ నిమిత్తం మనం అందరం ప్రయాసపడాలి, మనం పోరాడాలి, మనం కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా యూద ఈ పత్రిక రాస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతవరకు యూద పత్రికలో మనం కొంత ఇంట్రడక్షన్ చూసాం. అలాగే యూద ఎందు నిమిత్తము ఎవరికి రాస్తున్నాడో ఈ పత్రిక చూసాం, ఎందుకు రాస్తున్నాడో మనం చూసాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ 17వ వచనంలో మనం చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ వచనంలో ఏముంది? అయితే ప్రియులారా, అంత్యకాలం నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలుల పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. యూదా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట చూస్తే, అయితే ప్రియులారా అని సంబోధిస్తూ యూదా గారు ఒక మాట రాస్తా ఉన్నాడు. ఏం రాస్తున్నాడండి? అంత్యకాలం నందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందరని. అంటే చూడండి, ఈ అంత్యకాలంలో తమ భక్తిహీనమైన దురాశను చొప్పు నడుచు పరిహాసకులు అనగా దేవుని భయం లేని వారు, భక్తిహీనులుగా ఉన్నవారు, లోకంలో ఉన్నవారు, దేవుని చెంతకు రానివారు, ఎగతాళి చేసేవారు, హేళన చేసేవారు, అపహాస్యం చేసేవారు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వారు ఎలా ఉన్నారంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత్యకాలంలో ఇలాంటి వారు బయలుదేరుతున్నారంట. అంత్యకాలం ముందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులు, ఇలాంటి వారిని పరిహాసకులని పిలుస్తూ ఉన్నారు. వీళ్ళు ఎలా ఉంటున్నారంటే భక్తిహీనమైన దురాశల చొప్పున వీళ్ళు నడుచుకుంటున్నారు. నడుచుకున్న పరిహాసకులుందరని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునండి. అంటే యేసుక్రీస్తు ప్రభు గారి కాలంలో యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులు ఇలాంటి వారు వస్తారు అని వాళ్ళు అది అప్పుడే రాయటం, అప్పుడే చెప్పడం జరుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ భక్తిహీనులు, దురాశల చొప్పున నడుచున్న పరిహాసకులు అంటే ఆనాడు యేసుక్రీస్తు కార్యంలో కూడా
ఆ ఎలా ఉన్నారు? సద్దుకయ్యులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఎలా ఉన్నారు? నిలిటి వంగిలి వేసుకొని వాళ్ళు కిళ్ళీలు నములుతూ సంత వీధిలో తిరుగుతూ దీర్ఘ ప్రార్థనలు చేస్తూ యేసుక్రీస్తు ప్రభువును పరిశోధించేవారు, పరీక్షించేవారు, ఆయనను ఎదురుకొచ్చినేసేవారుగా ఉన్నారు. ఎగతాళి చేసేవారుగా ఉన్నారు. పరలోకం నుంచి భూలోకానికి పాపులు కూడా మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి ఆయన వస్తే ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు గారి కాలంలో ఇలాంటి వారు ఉన్నారు. పరిసయ్యులు, సద్దకాయలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు క్వశ్చన్ వేసేవారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆనాడు ఉన్నవారే ఈనాడు కూడా ఉన్నారని యేసుక్రీస్తు ప్రభు అపోస్తలులు పూర్వమందు మీద చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకున్నాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ యూద ఈ విధంగా చెప్తా ఉన్నాడు. ఆనాడు పరిహాసకులు ఉన్నారు, ఈనాడు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే భక్తిహీనులుగా ఉన్నారు, దురాశల్లో ఉన్నారు. ఇంకో మాట కింద చూస్తే 19వ వచనం ఏముందంటే, అట్టివారు ప్రకృతి సంబంధాలను ఆత్మ లేని వారినై ఉండి భేదములు కలగజేస్తున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిహాసకులు అనేవారు వీళ్ళు ఎలా ఉన్నారు? వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందు భక్తిహీనులుగా ఉన్నారు. భక్తిహీనులు అంటే సాతానికి సంబంధించిన వాళ్ళు. ఈ విధంగా వీళ్ళ క్రియలు ఎలా ఉన్నాయండి? అట్టివారు ప్రకృతి సంబంధులు ఉన్నారు. అంటే వీళ్ళు నడిచే విధానం ఎలా ఉందంట? వీరు ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. అంటే ఈ లోకంలో ప్రకృతికి ఆకర్షింపబడే వారిగా ఉన్నారు. ఇంకో మాట చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆత్మ లేని వారై ఉండి భేదములు కలగజేస్తున్నారంట. అంటే వీరిలో దేవుని ఆత్మ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిహాసకుల్లో దేవుని ఆత్మ లేదు. వీరు ఆత్మ లేని వారుగా ఉన్నారు. దేవుని ఆత్మ లేకపోతే సాతానాత్మ కలిగి ఉన్నారు. అలాగే వీళ్ళు ఎలా ఉన్నారు? భేదములు కలగజేసే వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు రహస్యంగా జరగబడిన వారు, భేదములు కలగజేసే వారుగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా అంత్యకాలంలో వీళ్ళు ఎలా ఉన్నారు? పరిహాసకులు బయలుదేరుతారు. వీళ్ళు ఎలా ఉన్నారంటే ప్రకృతికి ఆకర్షితులు అవుతారు. ఇంకో మాట మనం చూస్తే ఆత్మ లేని వారుగా ఉన్నారు, భేదాలు కలగజేసేవారుగా బయలుదేరుతారని లేఖనాలు మనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా పరిహాసకులు ఉన్నారని లేఖనాలు మనం పత్రికలు రాస్తున్నట్టు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ప్రభు పిల్లలుగా ఉన్నవారు, అంటే దేవుని చేత ప్రేమింపబడి యేసుక్రీస్తు ప్రభువులో భద్రం చేయబడి పిలువబడిన వారికి ముఖ్యంగా కింది వచనాలు 21వ అధ్యాయం 21వ వచనంలో 20వ వచనంలో మనం చూస్తే దేవుని పిల్లలకు ఈ విధంగా రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నారు? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచినట్టు కాచుకొనిండుడి. అంటే ఈ విధంగా అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారు. అలాగే పరిహాసకులుగా వారు ఉన్నారు. ఈ విధంగా వాళ్ళు భేదాలు కలగజేస్తున్నారు. వారి వల్లే మీరుండకుండా ప్రభు పిల్లలుగా ఉన్న మీరు, దేవుని చేత ప్రేమించబడ్డ మీరు, యేసుక్రీస్తు ప్రభువులో భద్రం చేయబడి పిలువబడిన మీరు ఎలా ఉండాలంటే, ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధులు ఎలా ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్న ఒక మాట ఏంటంటే, పరిశుద్ధులు ఎలా ఉండాలంట? 20వ వచనంలో, ప్రియులారా మీరైతే వారి వల్ల కాక, ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొనుండి. ఇక్కడ విశ్వాసులకు యూద దేవుని ఆత్మతో నింపబడి ఒక 4 మాటలు 4 సంగతులు చెప్తా ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, సకల పరిశుద్ధులకు 4 సంగతులు చెప్తా ఉన్నాడు. ఒకటి, ఎలా ఉండాలి? ఆ పరిహాసుల వల్లే కాక ప్రభు పిల్లలుగా ఉన్నవారు అనగా మనం కూడా అన్వయించుకోవచ్చు అన్నమాట. మనం ఎలా ఉండాలంట? మొదటి మాట, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అని లేఖనాలు చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పిల్లలుగా ఉన్న మనం ఎలా ఉండాలంట? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలి.
మనం విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. ఈ సమయంలో ఒక మాట ఆలోచిస్తే, మనం విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైనది ఏంది ప్రియమైన దేవుని బిడ్డలారా? మనం విశ్వసిస్తున్న అతి పరిశుద్ధమైనది ఏందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అతి పరిశుద్ధమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము అతి పరిశుద్ధమైనది. కాబట్టి మొదటి మాట, అతి పరిశుద్ధమైన దాని మీద మీరు విశ్వసించి అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అంటే మన జీవితాలు ఎలా ఉండాలంట? మన దేవుని వాక్యంలో మనం కట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లారా. అంటే ఈ సమయంలో ఒక మాట మనం చూస్తే, అతి పరిశుద్ధమైన దేవుని వాక్యం, అతి పరిశుద్ధమైన దేవుని వాక్యం, ఆ దేవుని వాక్యంలో నీవు నేను కట్టుకోవాలి. అంటే ఈనాడు ఒక కుటుంబం కట్టబడాలన్నా, సంఘం కట్టబడాలన్నా ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని వాక్యం ద్వారానే కట్టబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారానే ఒక కుటుంబం కావచ్చు, సంఘం కావచ్చు కట్టబడుతుంది. ఆ విధంగానే ఈ సమయంలో ఈ లేఖనాలు మనం చూస్తే, మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట ద్వారా లేక దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు మనము కట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో మొదటి మాట, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అంటే, మొదటి మాట, దేవుని వాక్యము పరిశుద్ధమైంది. కాబట్టి ఆ దేవుని వాక్యంలో నీవు నేను కట్టబడాలి. వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువులో మనం కట్టబడాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడైండెను, శరీరధారిగా కృపాసత్య సంపూర్ణంగా మన యొద్ద వచ్చునని మన లేఖనాలు చూస్తాం. అంటే వాక్యమై ఉన్న దేవునిలో, వాక్యమైన యేసుక్రీస్తు ప్రభువులో మన జీవితాలు మనము కట్టుకోవాలి. అందుకే ఈ సమయంలో ప్రియమైన దేవునిలో ఒక మాట మనం చూస్తే, దేని మీద మనల్ని మనం కట్టుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు కట్టుకోవాలి. దేవుని వాక్యం చదవటం, దేవుని వాక్యం హృదయం చేర్చుకోవటం, దేవుని వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవటం, దేవుని వాక్యం ద్వారా దినదినము మనము వృద్ధి చేసుకోవటం, తద్వారా విన్న మనము ఆ వాక్యం ప్రకారం నడవటం ద్వారా, జీవించడం ద్వారా, ఆ క్రియలు వాక్య ప్రకారం మన క్రియలు ఉంచడం ద్వారా మనం దేవుళ్ళు కట్టుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దీనికి సాదృశ్యంగా మాట మనం చూస్తే, ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట చూస్తాము ప్రియమైన దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం మనం ఒక మాట చూస్తాం. పేజ్ నెంబర్ 8వ పేజీ. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండెను. 25వ వచనం కూడా అండి. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి దేవుని చేత ప్రేమింపబడి యేసుక్రీస్తు ప్రభువులో భద్రం చేయబడి పిలువబడిన పరిశుద్ధులు ఎలా ఉండాలంట? ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండాలంట ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చే ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలిండును. అంటే బండ మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుంది? బండ మీద కట్టిన ఇల్లు వాన కురిసెను, వరదలు వచ్చినా, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన కానీ అది పునాది బండ మీద వేయబడిన గనక అది పడలేదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంటుంది. ఎంత గాలి వచ్చినా, అలల వంటి తుఫాన్ వచ్చినా బండ మీద కట్టిన ఇల్లు స్థిరంగా ఉంటుంది, అది పడిపోదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, అలాగనే ఇంకో 26వ వచనంలో చూస్తే, మరి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీను పోలిండును. బండ మీద ఇల్లు కట్టినవాడు బుద్ధిమంతుడని లేఖనాలు చూస్తున్నాం. అలాగనే దేవుడు చెప్పిన మాట వినకుండా ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు ఎలా ఉంటాడంట? ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలిండంట. అంటే ఇసుక మీద ఇల్లు కట్టినవాడు ఎలా ఉంటాడు? బుద్ధిహీనుతో సమానం. అంటే అప్పుడు వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఇసుక మీద కట్టిన ఇల్లు ఎలా ఉంటుందంటే, అది వాన వచ్చినప్పుడు ఎలా ఉంటుంది?
కూలిపోయేది విధంగా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విధంగా మనము పరిశుద్ధులమైన మనము, దేవుని పిల్లలమైన మనం, విశ్వాసులుగుండే మనము, యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము, యేసుక్రీస్తు ద్వారా విమోచింపబడ్డ మనము, యేసుక్రీస్తును ధరించుకున్న మనము, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిని మనం ఉండాలి. బండనగా ఆ బండ క్రీస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ బండ క్రీస్తే అనే లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తులో మన జీవితాలు కట్టుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ బండ క్రీస్తు అంటే యేసుక్రీస్తులో మన జీవితాలు కట్టుకోవాలి. తద్వారా ఎలా ఉంటది? మనం ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం, మంచి ఫలాలు ఫలిస్తాం. యేసేపు ఎలా ఉన్నాడు? యేషేబు ఆ! యేషేబు ఎలా ఉన్నాడంటే ప్రియమైన పాపానికి దూరంగా ఉన్నాడు. లోకానికి దూరంగా ఉన్నాడు. ఆ! తద్వారా దేవుని కరుణా కటాక్షం యేషేబు మీద ఉన్నది. యేషేబు యేషేబు దేవునియందు భయభక్తులుగా ఉన్నాడు. తద్వారా యేషేబు ఫలించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో మనము అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుడంటే, దేవుని వాక్యం ద్వారా మన జీవితాలను మనం కట్టుకోవాలి. దేవుని వాక్యమైన యేసుక్రీస్తులో అంటుకట్టబడి మనం ఉండటం ద్వారా, దేవునికి మనం ఆనుకొని ఉండటం ద్వారా, దేవుని పాదాల చెంత మనము మొరపెట్టడం ద్వారా, దేవుని ఘనపరచడం ద్వారా, దేవుని అధికారం కింద మనము ఉండటం ద్వారా, మన ప్రవర్తన అంతటేందో ఆయనకు అధికారానికి ఒప్పుకొని మనం జీవించడం ద్వారా, ఈ లోకానికి దూరం అవటం వలన, అపవాదికి చోటివ్వకుండా దేవుని వాక్యమే మన హృదయంలో ఉండటం వలన, మనం ఎలా ఉంటామంటే చక్కగా ప్రభువులో మనం అంటుకట్టబడి ఉంటామండి. అందుకే 119వ కీర్తన 9వ వచనంలో ఏముంటదంటే, నీ వాక్యము నా హృదయంలో ఉండనివ్వు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందనంటే, నీ వాక్యమును బట్టియే గదా! నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ వాక్యం నా హృదయంలో ఉండనిమ్ము అని చూస్తాం. నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నదని మళ్ళా లేఖనాల్లో చూస్తాం. అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండటం ద్వారా మనము పడిపోమండి. దేవుని వాక్యము మన జీవితాలకు వెలుగు. ఈ విధంగా మనం లేఖనాలు చూస్తున్నాం. కాబట్టి మొట్టమొదటి మాట నేను ముందుకెళ్తున్నాను. మన జీవితాలు ఎలా కట్టుకోవాలంటే దేవుని వాక్యం ద్వారా మన జీవితాలు కట్టుకోవాలండి. అందుకే ఈ సమయంలో ఇంకో మాట చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే ఒక మాట ఉంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే, కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడితిరి అని ఉంటుందంట. అంటే ఇక్కడ లేఖనాల్లో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలని లేఖనాలు సెలవిస్తే, దేవుని వాక్యం ద్వారా మనం కట్టుకోవాలని లేఖనాలు సెలవిస్తే, కానీ ఇక్కడ భిన్నంగా ఉంది మాట. దానికి వ్యతిరేకంగా ఉన్నారంట. అందుకే ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూస్తే, కట్టువారు చూడండి ఇక్కడ 7వ వచనం చూస్తే, విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతి నిషేధించుదో అదే మూలకు తలరాయను, మరియు అది అడ్డు బండయాయను. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారంట. అంటే కట్టబడే వారు ఎలా ఉన్నారు అంటే, దేవుని వాక్యం ద్వారా కొంతమంది తన జీవితాలను కట్టుకోక దేవునికి అవిధేయతగా ఉండి కట్టుకుంటున్నారు. అంటే తమ స్వబుద్ధి ఆధారం చేసుకొని, తమ సొంత తెలివితేటలతో, తమ సొంత ఆలోచనతో దేవుని వాక్యం ద్వారా తమ జీవితాలను కట్టుకోకుండా, స్వబుద్ధి ఆధారం చేసుకొని దేవునికి అవిధేయతగా ఉండి వాళ్ళ సొంత ఆలోచనతో వాళ్ళ జీవితాలు కట్టుకుంటున్నారు. తద్వారా నష్టముంది, తద్వారా కీడుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో దేవుని మాట ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం కట్టబడాలి. అది మనకు క్షేమం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడైతే ఏముంది? కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారంట. అంటే వీళ్ళు ఎలా ఉన్నారు? వాక్యానికి అవిధేయులై జీవించి త్రొట్టిల్లుచున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న వారి జీవితము త్రొట్టిల్లితే అది నిత్య నరకమే కదండి. కాబట్టి ఈ సమయంలో
మనం లేఖనాల్లో చూస్తే ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారానే మన జీవితాలు కట్టుకోవాలి. అందుకే కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ ఒక మాట చూస్తాం ప్రియమైన దేవుని పిల్లారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఏముందండి? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎలా ఉందండి? దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేస్తుని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకొనవలెను. వేయబడిన తప్ప మరి యొక్క పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ప్రేమిన దేవుని బిడ్డలారా, మన మనం ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు మన పునాది ఆయనే గనుక ఆయనలో మనము అంటుకట్టబడాలండి. మనం ఏ విధంగా ప్రభువులో మన జీవితాలున్నాయి? ఏ విధంగా మనము మన పునాది ప్రభువులో ఉన్నదా లేదా? ప్రభువులో మన పునాది సరిగా కట్టుకుంటున్నామా లేదా? ఈ విధంగా ఆత్మ సంబంధమైన జీవితంలో మనము నడుచుకుంటున్నామా? ఈ విధంగా ప్రభువు చూపించిన మార్గంలో మనం జీవిస్తున్నామా? ప్రభువు వేసిన పునాదిలో మనం ఉన్నామా? అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయట్లో, అపోస్తుల బోధలో మనం ఉన్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే ఇక్కడ గొప్ప మాట ఈ ఇక్కడ లేఖనాల్లో మనం చూస్తా ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 3వ అధ్యాయం 10వ వచనం ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూస్తే ప్రతివాడు దాన్ని ఎలాగ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకొనవలెను. మనము దేవునిలో ఎలా అంటుకట్టబడి ఉన్నామో, సరైన త్రోవలో మనము జీవిస్తున్నామో లేదో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. ఈ విధంగా దేవుడు అనుగ్రహించిన రక్షణ గట్టిగా మనము చేతపట్టుకోవాలి. మన సొంత రక్షణను మనం కొనసాగించాలి ప్రేమిన దేవుని బిడ్డలారా. కాబట్టి మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో లేదా, ప్రభువులో ఉందా లేదా, దినదినము దేవుని వాక్యం ద్వారా మనము బలపడుతున్నామా లేదా, లేక ఒకవేళ అపవాదికి అవకాశం ఇస్తున్నామా ఒకసారి మనము పరీక్షించుకోవాలి. దేవుని వాక్యంలో మనము కరెక్ట్‌గా కట్టబడాలి. అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా ఈ లోకంలో అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ వెండి, వెలగల రాళ్ళు, కర్ర ఇలాంటి వాటితో మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము కట్టబడలేం కానీ దేవుని వాక్యం ద్వారానే మనము కట్టబడతాం. అంటే దేవుని యేసుక్రీస్తును ధరించుకున్న మనము, సంఘంలో చేర్చబడ్డ మనము, ఆరాధన చేస్తున్న మనము, సంఘ సావాసంలో ఉంటున్న మనము, మనము ప్రభు పాదాల దగ్గర గడుపుతున్న మనము, ఆయనలోనే మన దేవుడు ఆశ్రయదుర్గమైన దేవుడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయనలోనే మనము కట్టబడాలి. కాబట్టి ఈ సమయంలో అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచుంటే దేవుని వాక్యం ద్వారానే మన జీవితాలు కట్టుకోవాలి. వాక్యమైన యేసుక్రీస్తును ఆనుకోవడం ద్వారా మనం కట్టబడతాం. రెండో మాట చూస్తాను. రెండో మాట మనం చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని మనం లేఖనాలు చూస్తున్నాం. మొదటి మాట అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అని లేఖనాలు చూసాం. రెండో మాట మనం చూస్తే మళ్ళీ యూదా పత్రికకు వద్దాం. యూదా పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో రెండో మాట ఏందంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అంటే ఒక వ్యక్తి పాపాలు ఒప్పుకొని అలాగే బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆవరించబడతాడు. కాబట్టి మనం ఇంకా ఆ విధంగా మనం దేవుని బిడ్డలుగా జీవిస్తూ మనము పరిశుద్ధంగా ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. రెండో మాట మనం చూస్తే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అంటే ఎలా ఉండాలంట? పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని ఆనుకొని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధత కలిగి మనం ప్రార్థన చేయాలి. ఈ విధంగా దానికి లేఖనాలకు సాదృశ్యంగా మాట చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే 2వ అధ్యాయం 8వ వచనం ఇక్కడ ఏముందండి ప్రియమైన దేవుని బిడ్డలారా? కాబట్టి ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేని వారై
పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలా ఉండాలంటే ఇక్కడ ఎలా ఉండాలని కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయం లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవాలని కోరుచున్నాను. అంటే ఎలా ఉండాలంట? మళ్ళా కింద 9వ వచనంలో స్త్రీలు కూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ పురుషులు ఎలా ఉండాలి? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. కోపము, సంశయం మాని. ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే పరిశుద్ధమైన జీవితం కలిగి మనం ప్రార్థించాలి. ఈ విధంగా దేవుడు నేను పరిశుద్ధుడిని మీరు కూడా పరిశుద్ధులై ఉండమన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం పవిత్రులుగా మార్చబడ్డాం. ఈ విధంగా మనం పరిశుద్ధమైన ఆ! పరిశుద్ధత కలిగి మనం ప్రార్థన చేయాలి. అలా అంటే మనలో దేవుని యందు భయం ఉండాలా, భక్తి ఉండాలి, విరిగి నలిగిన హృదయం ఉండాలా. ఈ విధంగా నీ ప్రార్థన, నా ప్రార్థన దేవుడు గుర్తించాలంటే దేవుడు ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు. నేను పరిశుద్ధుని, పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. ఎవరైతే విరిగి నలిగిన హృదయంలో గలవారుగా ఉంటారో వారినే నేను దూషిస్తానని చెప్తున్నాడు. అంటే మనము మన ప్రార్థన ప్రభు వినాలంటే మనం ఎలా ఉండాలంట? ఆయన యందు విరిగి నలిగిన హృదయంతో జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా. మనం పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇంకో మాట మనం చూస్తే యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటది. మీరు మీ చేతులు చాచినప్పుడు నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినా వినను. మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. అవి మొదట కడుక్కొనిడి శుద్ధి చేసుకోండి అని మనం చూస్తున్నాం. అంటే మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడంట. అంటే మీరు మీ చేతులు చాచినప్పుడు నా కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. మీ చేతులు రక్తంతో నిండినవి. అవి మొదట కడుక్కొనిడి శుద్ధి చేసుకోండి. అంటే హృదయంలో పాపం పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు వినడని లేఖనాల్లో చూస్తున్నాం. చేతులు రక్తంతో నిండినవంటే పాపానికి సాదృశ్యం. పాపము హృదయంలో పెట్టుకొని ప్రార్థన చేయగా ఆ ప్రార్థన దేవుడు విననంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి మన హృదయంలో ఏముండాలి? ఆ పాప స్వభావాన్ని తొలగించుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేయాలి. ఆజ్ఞ అతిక్రమమే పాపం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా ఇంకో మాట మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధత కలిగి ప్రార్థన చేయాలి. ఈ విధంగా సుంకరి ప్రార్థన మనం వింటున్నాం. పరిసేయుడు ప్రార్థన మనం వింటున్నాం. పరిసేయుడు హెచ్చించుకొని ప్రార్థన చేశాడు. సుంకరి ఎలా ఉన్నాడు? తను తాను తగ్గించుకొని ప్రార్థన చేశాడు. తద్వారా ఎవరి ప్రార్థన వినబడింది? ఎవరి ప్రార్థన దేవుడు లెక్కించాడు? అంటే సుంకరి ప్రార్థన దేవుడు విన్నట్టు మనం చూస్తున్నాం. ఈ విధంగా రెండో మాట నేను ముందుకెళ్తున్నాను. నా సమయం అయిపోయింది. రెండవ మాట పరిశుద్ధత కలిగి మనము ప్రార్థన చేయాలి ఆత్మ నడిపింపుతో. ప్రేమింది దేవుని బిడ్డలారా. ఇంకో మాట మనము లేఖనాల్లో చూస్తే మూడో మాట ఎలా ఉందండి? మూడో మాట యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టుకోవాలంట ప్రేమింది దేవుని బిడ్డలారా. మూడో మాట ఏముందండి? మూడో మాట మనం చూస్తే నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనుచు. ఇంకా 4 నిమిషాలు ఉందండి నా సమయం. ఇంకా 4 నిమిషాలు, 3 నిమిషాలనే ముగిస్తాను. మూడో మాట ఎలా ఉందంటే నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుకొనుచు. అంటే నిత్య జీవార్థమైన యేసుక్రీస్తు కనికరం కొరకు మనం కనిపెట్టుకోవాలి. అంటే ఈ మాట మనం చూస్తే మన ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, వేదనలో, బాధల్లో, నిట్టూర్పుల్లో ప్రతి విషయంలో ప్రభు పిల్లలుగా ఉండే మనము ప్రభు కనికరం కోసం మనం కనిపెట్టుకొని ఉండాలి. ఇబ్బందుల్లో వచ్చినప్పుడు, బాధలో, శ్రమల్లో మనము కృంగకుండా ప్రభు కనికరం కోసం మనము ఆయన పాదాలు పట్టుకునే బిడ్డలుగా ఉండాలి. ఇంకో మాట మనం చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుని రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక మాట 4వ వచనంలో బుద్ధిగల కన్నికలు బుద్ధి లేని వారు ఉన్నారు. బుద్ధిగల కన్నికలు ఎలా ఉన్నారు? వాళ్ళు సిద్ధపాటు వాళ్ళలో ఉంది. బుద్ధి లేని వారు సిద్ధపాటు వాళ్ళలో లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభు కూడా ఏమంటున్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారంటున్నాడు. కాబట్టి మూడో మాట మనం చూస్తే నిత్య జీవార్థమైన మన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరం కోసము మనం కనిపెట్టుకొని ఉండాలి. అనగా మూడో మాట యేసుక్రీస్తు రెండో రాకడలో మనము రాకడ కోసం సిద్ధపాటు కలిగి ఉండాలి. బుద్ధిగల కన్నికల్లో వాళ్ళు సమృద్ధిగా వాళ్ళ దీవిలో నూనె ఉంది. అంటే దేవుని వాక్యం వాళ్ళలో ఉంది. దేవుని భయం వాళ్ళలో ఉంది. వాళ్ళు మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రభు రాకడకు సిద్ధపాటు కలిగి ఉన్నారు. బుద్ధి లేని వారు
వాళ్ళు నిర్లక్ష్య స్వభావంతో ఉన్నారు. బుద్ధిగల కన్యకలు ఎత్తబడ్డారు. బుద్ధి లేని వారు విడవబడ్డారు. కాబట్టి మూడో మాట ఎలా ఉండాలి? ప్రభువు రాకడకు మనం సిద్ధపడి సిద్ధపాటు కలిగి ఉండాలి. నాలుగో మాట మనం చూస్తే చివరిగా నాలుగో మాట ఏముందండి ఇక్కడ? నాలుగో మాట మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనుండుడి. దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనుండుడంటే దీనికి సాదృశ్యంగా ఒకరి పట్ల ఒకరు దేవుని ప్రేమ కలిగి ఉండాలండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకరి పట్ల ఒకరు దేవుని ప్రేమ కలిగి ఉండాలి. ఒక సుఖ దుఃఖాలు ఒకరు ప్రియమైన దేవుని బిడ్డలారా సహకరించుకునే విధంగా ఉండాలి. ఇందుకే ఈ మాట కోసం ఒక మాట చివరగా చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తాం. చివరిగా ఈ మాట చూసి నేను ముగిస్తాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి సహోదరి ప్రేమ గలవారును కరుణాచితులను వినయ మనస్కులైండుడి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, నాలుగో మాట దేవుని ప్రేమలో మనం ఉండాలంటే ముందు దేవుని ప్రేమను పొందుకున్న మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అంటే తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖంలో యందు ఒకరు పాలుపడి సహోదరి ప్రేమ గలవారు. అంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించిన లేఖనం చూస్తున్నాం. ఈ విధంగా ప్రేమ కలిగి కరుణా చిత్తులను వినయ మనస్కులై ఉండాలంట. మనం ఎలా ఉండాలి? మొదటగా దేవుని ప్రేమ కలిగి ఎదుటి వారి పట్ల ప్రేమ చూపించాలి, కరుణ చూపించాలి, వినయం చూపించాలి. అన్నిటికంటే ముఖ్యంగా నమ్మని వారి పట్ల, దేవుని నమ్మని బిడ్డల పట్ల మనం కూడా కనికరం కలిగి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి వాళ్ళకు సువార్త చెప్పి వాళ్ళను ప్రభు వైపు నడిపించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అవసరమైతే సువార్త చెప్పే విషయంలో ఎలాంటి శ్రమలు వచ్చినా కానీ మనం ఎదుర్కోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే దీనికి సాదృశ్యంగా ఒక మాట మనం చూస్తే చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము చూడండి, చివరి మాటకు చూసి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్ట బద్దలున్నాము. అంటే యేసుక్రీస్తు ప్రభువు మన పట్ల ఏ ప్రేమ కలిగి మనల్ని రక్షించాలని, మనల్ని విమోచించాలని, ఆ అగ్నిగుండం నుంచి మనల్ని తప్పించాలని, ఈ విధంగా దేవుడు మన పట్ల మన నిమిత్తము తన ప్రాణం పెట్టాడో, ఏ విధంగా తన ప్రాణం పెట్టాడో దీని వలన ప్రభు ప్రేమ ఎటిదని మనం తెలుసుకుంటున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్ధములై ఉన్నాము. మనం కూడా అంటే ప్రభు మన పట్ల ప్రేమ కలిగి మనల్ని రక్షించాలని ఏ విధంగా తన రక్తాన్ని ధారపోశాడో, ఏ విధంగా తన ప్రాణాన్ని మన నిమిత్తం పెట్టాడో, ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు మరణించి తిరిగి లేచడం ద్వారా మన పాపం క్షమాపణ కలిగింది, మనకు రక్షణ కలిగింది. కాబట్టి ప్రభు వలన రక్షింపబడ్డ మనము నమ్మని వారి పట్ల ప్రేమ కలిగి, కరుణ కలిగి, వారి పట్ల వాళ్ళకి సువార్త చెప్పాలి. అవసరమైతే ఆ సువార్త చెప్పట్లో హతసాక్షులైతే సంతోషంగా దాన్ని భరించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మేము సువార్త చెప్పడానికి దేవుని సేవకులు ఇక్కడ డి రవికుమార్ అన్న ఉన్నారు. అన్న మేము సువార్త చెప్పడానికి వెళ్ళినప్పుడు మాకు నెలకోసారి ఇక్కడ లోయ ప్రాంతీయ పెద్దల సేవకుల విజ్ఞాపన కూడిక జరుగుతుంది. ఆ విజ్ఞాపన కూడికల్లో మేము కరపత్రికలు పంచడానికి వెళ్తే ఒక బ్రదర్‌కి దేవుని పత్రికలు ఇచ్చాము. ఆ బ్రదర్ వాటిని తీసుకొని పడేసి ఏకంగా మమ్మల్ని దూషించాడనమాట. ఈ మాట చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. అంటే అంటే సువార్త చెప్పడానికి మేము వెళ్ళినప్పుడు దేవుని పత్రికలు ఇవ్వడానికి మేము వెళ్ళినప్పుడు మాకు ఎదురైన అనుభవాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. అతనికి మేము కరపత్రిక ఇవ్వడం ద్వారా అతను తీసుకొని వాటిని పడేసి అతను దూషించడం మొదలుపెట్టాడు. అంటే ఆ సమయంలో కూడా ఎలా అతని పట్ల ప్రేమ కలిగి జీవించాలి. ఇంకోటి ఏంటంటే మేము ఇంకా సంతోషం మేము వచ్చేసాం ఇంకేం మాట్లాడకుండా. అంటే దేవుని సువార్త చెప్పడంలో ఎలాంటి శ్రమలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, అవసరమైతే ప్రాణం కూడా ఇవ్వాల్సి వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో దేవుని పని అంటే పూల పాన్పేయం కాదు, ముళ్ళ కంపతో సమానం, శ్రమలతో సమానం. కాబట్టి ఈ సమయంలో ఒక ఆత్మను రక్షింపజేయడానికి అవసరమైతే ప్రాణమైనా పెట్టేటట్టు ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి అదే దేవుని ప్రేమ అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ 4 అంశాలు మన హృదయాలు పెట్టుకోవాలి. ఒకటి, అతి పరిశుద్ధమైన దాని మీద మనం కట్టుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన ప్రభు కనికరం మనం కనిపెట్టుకొని ఉండాలి.
దేవుని ప్రేమలో మనము నిలవాలి. ఈ విధంగా నమ్మకంగా మనం దేవుని పనిచేస్తే, నమ్మకంగా దేవుని బిడ్డలుగా జీవిస్తే, దేవుని ప్రేమలో మనం ఉంటాం. ప్రభు రాకడలో మనకు స్థానం ఉంటుంది. ఆ విధంగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ, ఈ విధంగా ఉండాలని ప్రభుపేట మనవి చేస్తూ, దేవుడి కొద్ది వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక 3 నిమిషాలు ఎక్స్ట్రా అయిందండి, క్షమించండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుని దాసులు పెద్దలు హ్యాపీ అన్న గారికి, ఇక్కడ జూమ్‌లో కూడిన అందరికీ నా ప్రేమ వందనాలండి. ఇంతటితో వాక్యాన్ని ముగిస్తున్నాను. అందరికి వందనాలు. థాంక్ యూ అండి. వందనాలన్న. వందనాలు బ్రదర్. అన్న చివరి ప్రార్థన ఏమన్నా చేస్తారా రవి బ్రదర్ గాని? రమేష్ అన్న ఎంత చేశాడు అట్లా? చేశాడన్నా, మీరు చేయండి అన్న. ఓకే ఓకే. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మా హృదయపూర్వకమైన వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. బెరయ క్రిస్టియన్ అసెంబ్లీ బైబిల్ స్టడీలో మరోసారి మేమందరం కలుసుకోవడానికి సహాయం చేశారు. గత 3 దినాల సభలు మంచిగా గొప్పగా ఘనంగా జరిగించారు. మీకు స్తోత్రాలు. యూదా పత్రికలో నుండి మీ దాసులు షడ్రగణాన్ని నిలబెట్టుకొని మీరు అందించిన వర్తమానాన్ని బట్టి వందనాలు దేవా. వారు అందించిన వర్తమానాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు. మేము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలని, ప్రేమలో నిలవాలని, అతి పరిశుద్ధమైనదైనా కట్టుకోవాలని మాటలు మేము విన్నాం. వాటి ప్రకారం మేము జరిగించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. రాత్రి దీవెనలతో నింపమండి. చేరొచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఈ కార్యక్రమాల ద్వారా బెరయ సంఘానికి ఉజ్జీవం, నూతన ఆత్మలు, పురికొల్పు, మేలు, క్షేమం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఓకే, వందనాలు. వాక్యం అందించిన శత్రుకన్నకి వందనాలు. రమేష్ అన్న వందనాలు. రవి బ్రదర్ వందనాలు. బ్రదర్ వందనాలు. అందరికి వందనాలండి. ఓకే అన్న, అందరికి వందనాలు.